అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ సిగ్నల్ టీవీ వెంకటేష్. అల్లు అర్జున్ గారిని రెండోసారి విచారణ చేసుకున్నారని చెప్పేసి మన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా పోలీసులు అయితే ఒక 20 క్వెషన్‌ల వరకు కూడా రెడీ చేసినట్టు మనకైతే సమాచారం వచ్చిందనమాట. 20 క్వెషన్‌లు ప్రత్యేకంగా బౌన్సర్ల వల్ల ఇలా జరిగింది. బౌన్సర్లు ఎక్కడికక్కడ తోసి పడేస్తున్నారు. వాళ్ళ వల్లే ఇలా జరిగింది అని చెప్పేసి అల్లు అర్జున్ గారికి గట్టిగా ఒక 20 క్వెషన్‌లు అయితే సంధించడం జరుగుతుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అల్లు అర్జున్ గారు అయితే ఆయన లీగల్ టీమ్‌తో కూడా ఆయన రావడం జరిగిందనమాట. ఈ అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టిన దగ్గర నుంచి కూడా అసలు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సొచ్చింది? ఏంటి? ఆయనకేమో అసలు మీరు ప్రెస్ మీట్ పెట్టకూడదు. అలాంటి క్వెషన్స్ నెక్స్ట్ లేకపోతే ఏసీపీ వాళ్ళు సంధించిన క్వెషన్స్ కానివ్వండి, ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. అసలు దీంట్లో భాగంగా ఎంటైర్ అల్లు అర్జున్ గారి ఎపిసోడ్‌లో పబ్లిక్ ఏమనుకుంటున్నారు? పబ్లిక్ ఒపీనియన్ ఏంటి? అల్లు అర్జున్ గారు తప్పుందనుకుంటున్నారా? ప్రభుత్వం తప్పుందనుకుంటున్నారా? అసలు ఎందుకు జరిగుంటది? ఏంటి అనేది కూడా మనం వెళ్లి పబ్లిక్‌ని తెలుసుకొని పబ్లిక్‌తో మాట్లాడదాం. వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం. రండి. సార్ ఎంటైర్ అల్లు అర్జున్ గారి ఎపిసోడ్‌లో మీకేమనిపిస్తుంది? నాకు ప్రభుత్వ వైఫల్యం క్లియర్‌గా కనిపిస్తుంది. ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుంది. ఏ విధంగా కనిపిస్తుంది? అవును. ఆయన పర్మిషన్ చాలా మటుకు చెప్పే వచ్చారని నా దగ్గర రూమర్ కూడా ఉంది. ఆ నైట్ కూడా నేను దగ్గర ఉన్నాను కూడా. ఆ! ఆ టైం దాకా బానే ఉంది. పోలీసులు వచ్చారు. సెక్యూరిటీ చేశారు. జనం అనుకోకుండా ఎక్కువ వచ్చారు. మనం ఏం చేయలేం దాన్ని. అవును. అనుకోకుండా జరిగింది. దానికి ఏదో క్యాష్ సెటిల్మెంట్ చేశారు. హ్మ్. చేసిన తర్వాత దాన్ని అక్కడితో వదిలేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ మీటింగో, బీజేపీ మీటింగో, తెలుగుదేశం మీటింగో ఏ పార్టీ అవని ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా ఎక్కడో జరుగుతున్నాయి. బోలెడుమంది చనిపోతున్నారు. ఇంత ఇష్యూ ఏమి అవ్వట్లేదు ఇది. ఆ! ఇది కావాలని ఒక రాజకీయ కోణంగా తీసుకెళ్తున్నారు. హ్మ్. కానీ అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి బ్యాడ్ వస్తదని నేను అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి బ్యాడ్ వస్తుంది. కంపల్సరీగా. నేనైతే సపోర్ట్ చేయను దీన్ని. దీన్నైతే సపోర్ట్ చేయరు. చేయను. నేను కాంగ్రెస్ కార్యకర్తనే అల్లు కాదని. అర్జున్ గారు కనీసం వెళ్లి మాట్లాడలేదు, పరామర్శించలేదు అని చెప్పి. లేదు ఒక వీఐపీ గమ్ముని ఇప్పుడు ఆల్రెడీ ఒకరు చచ్చిపోయారు. ఆ! వాడు ఎలా బయటకు వస్తాడు? మనం కూడా గ్రహించాలి కదా సత్యం. అదే కరెక్ట్. ఒక వీఐపీ వస్తున్నాడు. ఈ రోడ్డు ఖాళీ ఉంటుందా? హ్మ్. మనం కూడా ఆలోచించాలి కదా. వీఐపీ అన్నవాడిని వీఐపీ లాగే చూడాలి. హ్మ్. లేదంటే నార్మల్గా రమ్మంటే వస్తాడు. దానికేముంది? హ్మ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో రోడ్లన్నీ తిరుగుతున్నాడు. ఆ! నీకు అర్థమైందా? అవును. ఇంకా అది అలవాటు చేసుకున్నాడు. ఆ! ఇంకా అది ఆయన అలా ఉంటుంది. ఈయన అలా చేసుకోలేదు కదా. ఏదో సరదాగా ఫ్యామిలీ అందరితో పాటు నేను సినిమా చూడాలి అన్న ఉద్దేశం మీద ఆయన వచ్చాడు. ఇది అనుకోకుండా జరిగింది. అనుకోకుండా చూడాలి. అంతే తప్ప నాకైతే ఇగో ఇప్పుడు ఇంత హడావుడి అన్నీ నాకైతే నచ్చలేదండి. అన్నమాట ఆవిడ కూడా నచ్చలేదు. నచ్చలేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే థియేటర్ యాజమాన్యం తప్పు అంటున్నారు. అవును. థియేటర్ యాజమాన్యం ఎలా తప్పు అవుద్ది? వాడు ఒప్పుకున్నా కాబట్టి వాడు చేస్తాడు. అంటే 300 మంది రావాల్సిన దగ్గర 3000 మంది వచ్చారు అని చెప్పేసి ఎవరు 300? 3000 మంది వరకు థియేటర్‌లోకి వచ్చారని చెప్పేసి పోలీసులు. లేదు లేదు తప్పది. తప్పు. నా దగ్గర టికెట్ కూడా ఉంది. ఆ! నేను ఆ రోజు చూసాను. నేను ఉన్నాను కదా ఆ స్పాట్‌లో. ఆహా! చాలా తప్పది. నాకైతే నచ్చలేదండి ఈ ప్రభుత్వం తీరు. అంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ఎవరో మాట్లాడుతున్నారు. అవి కూడా చూశాను. అది కూడా నాకేమీ నచ్చలేదు అసలు. అస్సలు నచ్చలేదు. ఆ! ఇంకొకటి ఫ్యాన్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే వచ్చిన అల్లు అర్జున్ వెంటనే వెనక్కి పంపించొచ్చు కదా! ఎందుకు అలా చేశారు? అదే ఆ సబ్జెక్టే నేను చెప్తున్నాను. ఆ! ఇప్పుడు నీకు నచ్చలేదు. నువ్వు జనాన్ని ఆపలేదు. సార్ మీరు వెనక్కి వెళ్ళిపోండి అంటే ఆడు వెళ్ళిపోతాడు. ఆ! నువ్వెందుకు లోపలికి రానిచ్చావు? హ్మ్. ప్రభుత్వం అడుగుతున్నాను. ఒక డీఎస్పీ ఉంటాడో, ఒక ఇన్స్పెక్టర్ ఉంటాడో, లేకపోతే ఇంకొకడు ఉంటాడు అక్కడ. ఆ! మరి నువ్వెందుకు లోపలికి పంపించావు? హ్మ్. నువ్వు ఆపలేనప్పుడు చేతులు ఎత్తేసినప్పుడు సార్ మీరు 2 చేతులు దండం పెట్టేసి నువ్వు వెళ్ళిపోమంటే వాడు పోతాడుగా. హ్మ్. మరి లోపల పంపిన తర్వాత మరి బాధ్యత ఎవడు వహిస్తాడు? ప్రభుత్వం వహించాలి బాధ్యత. అల్లు అర్జున్ గారి కేసు ఉంది కదా! ఎంటైర్ కేసులో మీకేమనిపిస్తుంది అసలు? నాకైతే ఏమనిపిస్తుంది, ఇది దారుణం ఇది. అది అయిపోయింది, చనిపోయింది, ఆమె అయిపోయింది. ఆ! ఈయనని ఇట్లా ఇరికియడం తప్పు. ఎందుకు తప్పంటారు? అదే చేసింది ఏం లేదు కదా. ఆ! మరి అది పిలిపించడం, ఇది ఆ! చేయడం తప్పు. మరి ఏ విధంగా సాల్వ్ చేయాలంటారు దీన్ని? అతను చనిపోయిన ఆమెకు పైసలు ఇచ్చిండు, అయిపోయింది, జరిపోయింది. ఆ! చనిపోయిన ఆమె కొడుకు సీరియస్ ఉన్నాడు. అవును. అది కోలుకోనేటట్టు ఏదో ఆయన చూసుకుంటా అన్నాడు కాబట్టి వాళ్ళ బాధ్యత ఒప్పుకున్నాడు. హ్మ్. ఒప్పుకున్నప్పుడు మనం చేస్తా అన్నప్పుడు మనం గమ్మున ఒప్పుకోవాలి. ఇంకా అలా దాన్ని చేసుకోవాలి. పొడిగిస్తా ఉన్నారు. పొడిగిచ్చుట్లా పెద్దగా అవుతుంది. ఓకే. అంతకు మించి ఏం లేదు అది. ఓకే. అంతా నేను చూసుకుంటా అన్నప్పుడు, ఇది చేస్తా అన్నప్పుడు మళ్ళీ ఆయనకు ఇంకా పొడిగియడం తప్పు అది. అందరి వల్ల తప్పు ఉంది. ఎవరి వల్ల తప్పు లేదు చెప్పండి. అందులో ఎవరి వల్ల తప్పు లేదు. అందరి వల్ల తప్పులు ఉన్నాయి. కాబట్టి దాన్ని వన్ సైడ్ నెట్టేయడం అనవసరం. ఓకే. అది ఎమికబుల్గా సాల్వ్ చేసుకోవడం బెటర్. వాళ్ళైనా వీలైనా. ఆ! అంటే ఏ విధంగా సాల్వ్ చేయాలంటారు దీన్ని? ఏ విధం బట్టి మీరు చనిపోయిన వాళ్ళు వస్తారా, రారు కదా. అవును. మరి వాళ్ళకి మానిటరీ బెనిఫిట్స్ ఉన్న వాళ్ళకి, ఉన్న ఫ్యామిలీకి చూడాలి కదా. మరి వాళ్ళ బాధలు అది వెనక్కి తేలేం కాబట్టి ఉన్నవాళ్ళు ఉన్న కూతురు వాళ్ళు జాగ్రత్త చూడడం, మానిటరీ బెనిఫిట్స్ ఇవ్వాలా. ఇది కూడా వన్ సైడ్ అయితే ఇండస్ట్రీ కూడా దెబ్బతింటే గవర్నమెంట్ రెవెన్యూ పోతుంది. ఇప్పుడు మన పవర్ ఉందని చేసామంటే రెవెన్యూ పోద్ది కదా. ఎంత అనుకున్నారు మంత్లీ ఇన్కమ్ రెవెన్యూ థియేటర్స్ మీద గవర్నమెంట్కి? ఎంతొస్తుంది? బోర్డు వస్తుంది. ఆ! మరి అవన్నీ రెవెన్యూ పోగొట్టుతాయి.
మగువులు పడితే రెవెన్యూలు పోతాయి కదా, మరి ఆటోమేటిక్ డైవర్ట్ వాళ్ళు ఏడ్ చేస్తాడు. ఇంత హెరాస్మెంట్ ఉంటే అక్కడ ఆంధ్రాకి పోవడానికి ప్రయత్నిస్తారు వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? అల్లు అర్జున్ గారికి కనీసం మానవత్వం లేదు. అది అవన్నీ తప్పుడు మాటలు ఇప్పుడు నేను అనేదాన్ని నేను అలాగే డిఫైన్ చేస్తాను. అలా మీరు అనేది మీరు మానవత్వం లేకపోవడం అనేది అది తప్పు, కానీ అది అందరిది తప్పే. ఆ టైంలో అలాంటి లేడీస్ రావడం కూడా అలాంటి అక్కడ తప్పే అయిపోయింది. మనం ఏం చేయలేం కదా. చిన్నపిల్లలు కూడా అక్కడ మనలాంటి అక్కడ ఉండలేము. మనం ఉండగల మధ్యలోనే. మరి అలాంటి చిన్నపిల్లలు ఇంకా పడతారు, ఇంకా బాధితులు అయిపోయారు వాళ్ళు పాపం. కుటుంబం మరి తీరంలోటే, కానీ మరి ఏదో ఒకటి వాళ్ళకి ఉన్న వాళ్ళని శుభ్రంగా చేయడానికి చేయాలి అరేంజ్మెంట్. దాన్ని చేయించడానికి గవర్నమెంట్ పూనుకొని వాళ్ళ చేత చేయించాలి, కానీ అది చేసి హెరాస్మెంట్ చేస్తే ఏటొస్తుంది? రాదు కదా. ఇప్పుడు ఎంటర్ అల్లు అర్జున్ గారి ఎపిసోడ్లో మీకు ఏమనిపిస్తుంది? ఆయన తప్పేం లేదు, ఎందుకంటే ఆయన వచ్చే మూమెంట్లో అందరూ ఒకసారి గేటు దిగానే గుంపులు గుంపులు ఉరకొచ్చిళ్ళు. ఆ రోజు లైవ్లో నేను ఆడనే ఉన్నా, పక్కనే ఆ బాన్సర్లు ఉన్నారు, మా అన్నయ్య బాన్సర్ ఉండే, ఆయన పక్కన నేను ఉన్నా. ఆ గుంపులు గుంపులు ఉరకొచ్చేటోళ్ళకి ఏమైందంటే అంత లాఠీ చార్జెస్ చేసి వాళ్ళు బౌన్సర్లు తోసేశారు, వాళ్ళ వల్లే జరిగింది అంటారు. బాన్సర్లు తోచేయడం అంటే వాళ్ళు తోచేయడం లేదు, ఆయన వస్తుంటే మొత్తం మీద పడుతున్నారు. ఏంటంటే ఇట్లా చేతులు కట్టుకొని బాన్సర్స్ ఆయన అది చేసిల్లు గేటు దగ్గర. మొత్తం ఒకసారి గుంపులు గుంపు పడటలకు అట్లా అయింది. అల్లు అర్జున్ అయితే నాకు తెలిసి ఏం తప్పు లేదు అయినది. అల్లు అర్జున్ గారికి కనీసం మానవత్వం లేదు, సో జరిగిన తర్వాత కూడా వెళ్ళి చూడలేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అంటే వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు అంటే వాళ్ళ గురించి మనం ఇప్పుడు ఏం మాట్లాడలేం కదా. అంటే పర్మిషన్ కూడా లేదు అంటున్నారు. పర్మిషన్ లేనిది ఆయన ఎట్లా వస్తాడు? వాళ్ళకు పర్మిషన్ లేనిది ఎట్లా వస్తారు? ఇప్పుడు పిఎస్ ఒక కనీసం బాన్సర్లో ఒక 40-50 మంది ఉంటారు. పిఎస్ వాళ్ళు కూడా ఉన్నారు, ఉంటారు వాళ్ళు చాలా మంది దాకా ఉంటారు. అట్లా నేను పక్కన నిలవడం ఎట్లకనే ఉన్నారు. అంటే అల్లు అర్జున్ గారి ఎపిసోడ్లో మీకు ఏమనిపిస్తుంది? ఇంత హైలైట్ ఇంత హంగామా వేయాల్సిన అవసరం అయితే అనిపించలేదు. అండ్ రోజుకి ఇలాంటి కేసులు చాలా అవుతూ ఉంటాయి. దీనికి ఏదో హైప్ చేసి ఇంత వేయవలసినంత అవసరం లేదు. నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు అక్కడ ప్రమాదంలో గాయపడ్డ అబ్బాయి అయితేనేమి మిగతా వాళ్ళను ఆదుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఫలితం లేకుండా చేసేలాగా కనబడుతుంది ఇది. ఎలా అంటే వాళ్ళకి సాయం చేస్తాడో చేయడో తర్వాత విషయం. వీళ్ళు ఇంత హైప్ చేశాక అతను ఏం చెప్తున్నాడు, అతను నేను కేసు విత్డ్రా చేసుకుంటానని చెప్పాడు జనరల్గా. అంటే వాళ్ళకి ఏదో మాకు తెలియదు, వాళ్ళకు సరైన న్యాయం జరగాలి. అలాగే ఇంత హంగామా చేయడం, పోలీసు ఇటు రావడం పోవడం, వీళ్ళు ఇబ్బంది చేయడం, ఏదో ఇక్కడ అది చేయడం. ఇప్పుడు సీఎం గారు ఏమన్నారు, అక్కడ జరిగిన హాస్పిటల్కి పోయి మళ్ళీ పరామర్శించవచ్చు కదా. మళ్ళీ తొక్కిసలాట జరిగే ఒక ఫేమ్ అన్నప్పుడు, ఏదైనా ఒక హీరో అన్నప్పుడు ఉంటుంది అతనికి ఏదైనా, అతనికి కంట్రోల్ చేయడం కష్టం కదా. ఇప్పుడు అతను సాయం చేస్తా అని చెప్పాడు. చేస్తా అన్నాక చాలా మన రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇది ఒక్కటే సమస్య కాదు, అవన్నీ పక్కకు పెట్టి మొత్తం దీని మీద ఫోకస్ పెట్టి ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. చాలా ఉన్నాయి సమస్యలు. అల్లు అర్జున్ ఇది ఒకటేనా? రాష్ట్రంలో ఉన్న సమస్య చాలా సమస్యలు ఉన్నాయి ఇంకా. ఇప్పుడు అల్లు అర్జున్ గారి కేసులో మొత్తం ఓవరాల్ అల్లు అర్జున్ గారి కేసులో మీకు ఏమనిపిస్తుంది? అల్లు అర్జున్ తప్పు అనిపిస్తుంది. అల్లు అర్జున్ కానీ ఏ విధంగా అనిపిస్తుంది? ఏ విధంగా అంటే మన రోడ్ షో చేసినప్పుడు అని చెప్పాలి, పబ్లిక్ చెప్పాలి, నేను వస్తుందని చెప్పాలి. పోలీసు కంట్రోల్ చేపించుకొని పబ్లిక్ వస్తున్నాను, నేను ఈ సందర్శనకు వస్తున్నాను, నేను పబ్లిక్ కంట్రోల్ తీసుకున్నాం అని చెప్పేసి చెప్తున్నారు కదా. పర్మిషన్ తీసుకొని తప్పు రాంగ్ అది అల్లు అని చెప్పేసి చెప్తున్నారు అల్లు అర్జున్ గారు. వాళ్ళు రాంగ్ అది. పర్మిషన్ తీసి మన పోలీసు కవర్ చేయాలి. పోలీసు వాళ్ళు అదే పోలీసు వాళ్ళు పర్మిషన్ లేదని చెప్తున్నారు, అల్లు అర్జున్ గారు పర్మిషన్ ఉందని చెప్తున్నారు. రాంగ్ అది. మన పోలీసు బందోబస్తు ఫుల్ బందోబస్తు ఉంటుంది. ఆ పోలీసు వాళ్ళు ఉన్నప్పుడు అలా బందోబస్తు తప్పది. అల్లు అర్జున్ చాలా తప్పు, 99% తప్పు. ఆ పిల్లకి ఏం జరిగిన పరిచయం ఏంటి? వీడియో చూసారా? అల్లు అర్జున్ గారు వచ్చిన వీడియో చూసారా? ఆ చూసాను. పోలీసులే కదా అల్లు అర్జున్ వెల్కమ్ చేస్తూ తీసుకెళ్ళింది లోపలికి. అనే తప్ప అది పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, ఉన్నారు. ఆయన ఫస్ట్ ఎంట్రీ ఏడికలు వస్తున్నారు, ఎంట్రీ ఇక్కడి నుంచే వస్తున్నారు. సరే, అక్కడ అల్లు అర్జున్ గారు ఏమంటున్నారంటే నాకు పర్మిషన్ లేదంటున్నారు కదా, మరి అప్పుడే వెనక్కి తిరిగి పంపించవచ్చు కదా అని అల్లు అర్జున్ గారు అంటున్నారు. తప్పది, రాంగ్ అది. అది పోలీస్ పర్మిషన్ లేదు, రాంగ్ పర్మిషన్ వచ్చిండు. అల్లు అర్జున్ చాలా తప్పది. అది ఏం చెప్పనా, ఇప్పుడు కేసు విత్డ్రా కావాలంటే ఆ అమ్మాయికి ఏమైందో లక్ష పరిహారం ఇచ్చి చేసుకుంటే అది క్లియర్ అయిపోతుంది అంతే. ఇప్పుడు అతనైతే పోలీస్ సపోర్ట్తో వచ్చిందని చెప్తున్నారు, కానీ ఆడ ఏమంటారు నిర్లక్ష్యం చేసిర్రు కొద్దిగా. అంటే అది ఎవరు చేసిర్రు అనేది ఆయన ఎవరైనా పోలీసు కానీ పబ్లికే కానీ ఇలా చూసేది ఉండే, కానీ అతను చూసిండంట వాళ్ళకు 25 lakhs అని అది ఇది అని చూసిండు. కానీ అందరూ ఇదైపోతుంది ఏంటంటే వాళ్ళకు ఏం హెల్ప్ చేస్తలేరు అన్నట్టు అంటుర్రు. కానీ ఇప్పుడు తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చిండని తెలిసింది. మరి ఇప్పుడు ఏ విధంగా న్యాయం చేయాలంటారు? అతను వాళ్ళైతే ఇది చేస్తలేరు. న్యాయం అంటే ఇక మనం ఎట్లా చెప్తాం, చెప్పేటట్టు లేదు మనకి. రేవంత్ రెడ్డి గారు అసలు పర్మిషన్ లేదు, పర్మిషన్ లేకపోయినా వచ్చారని చెప్పేసి అంటున్నారు.
పర్మిషన్ అయితే ఉన్నదని చెప్పేసి అన్నారండి ఒరిజినల్గా. కానీ పర్మిషన్ లేదని అంటలేరు, ఉన్నది. పోలీసు కూడా ఉన్నారు కదా. ఏంటంటే అందరూ ఏమంటారంటే ఆయన జైలు వేసి వచ్చినప్పటి నుండి ఆయన ఇంటికి అంతగానం పోతున్నారు, కానీ ఒక్కసారైనా ఈ చనిపోయిన వాళ్ళ ఇంటికి పోతలేరు, వాళ్ళని పలకరిస్తలేరు అని అంటున్నారు కదా. ఒక్కటే అంటే ఇక కేసు అంటే ఇప్పుడు ఏంటంటే అన్న, ఇప్పుడు సంధ్య థియేటర్లో చనిపోయింది ఒక అమ్మాయి, ఒక ఆంటీ చనిపోయింది కదా. ఆమె కొంచెం న్యాయం చేయాలన్న. ఎందుకంటే అలా వదిలిపోవడం అది తప్పు. అది ఎందుకంటే ఆమెకి ఒక కుటుంబం చాలా బాధాకరం. అది ఆవిడకి 25 లక్షలు ఇస్తున్నాం అని చెప్పేసి చెప్పారు. 25 లక్షలు ఏమవుతుంది అన్న? 25 లక్షలు ఒక లైఫ్. మూవీ మేకర్స్ కూడా 50 లక్షలు చెక్ ఇచ్చారు. అంటే అది నాకు తెలియదు, కాకపోతే అది అది చాలా బాధాకరం అన్న. పాపం ఆమె చనిపోవడం. వాళ్ళ కుటుంబం కొంచెం సహాయపడుతున్నాయి, ఎందుకంటే లైఫ్ ఆగమైపోయింది కదా, ఒక ఇంటి మొత్తం. అందు గురించే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎన్టీఆర్ అల్లు అర్జున్ గారి కేసులో మీకు ఏమనిపిస్తుంది? మొన్న జరిగిన సంఘటనలు ఏం లేదు. మొన్న అంటే నాకు కూడా పూర్తిగా తెలియదు. ఒక బాబు వాళ్ళ మమ్మీ సినిమాకి వెళ్ళారని తెలిసింది. ఆ టైంలోనే అల్లు అరవింద్ అక్కడ వచ్చారు అని చెప్పడం జరిగింది. నేను కూడా చూడలేదు. కాబట్టి ఆయన ఒక హీరో, వాళ్ళ కుటుంబం కూడా మంచి కుటుంబము, కావాలని చేసిన విషయం అయితే కాదు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ పబ్లిక్ కూడా ఆయన ఒక మనిషే, దేవుడు కాదు. ఆయన చూడడానికి మరీ తొక్కుసలాట అంత ఘోరంగా పోవద్దు. దూరంగా చూస్తే సరిపోయి, లేకుంటే సినిమాలో చూసిరుగా సరిపోయి. ఆయన మరీ చూస్తే మన కిరీటం వస్తుందా, బంగారం వస్తుందా, లేకుంటే మన ఆస్తులు వస్తాయా? అంత అవసరమే. అంత చూసి పిచ్చి జనం ఉన్నారు మన జనం. మనం ఇట్లా చూసేపటికే వాళ్ళు గొప్పలు అవుతారు. ఇవి చూసుకుంటా ఇదే రోడ్ల మీద తిరుగుకుంటా బతుకులు మనమే అవుతున్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి కూడా ఈ విషయంలో మరి ఏదో అమౌంట్ డిమాండ్ చేస్తారని తెలిసింది. మరి అది ఎంతవరకు కరెక్టో తెలియదు. ఎన్ని కోట్లు అని అంటారు, అవి ఎన్ని కోట్లో తెలియదు. అయితే నాయన్ని కూడా ఆయన సాయం చేసిండంట వాళ్ళ మమ్మీకి ఎన్నో లక్షలు. మరి ఆ అబ్బాయిని కూడా మంచిగా అయినాక ఆయన ఇంట్లో వర్క్ లేకుండా ఏదన్నా చూసుకుంటాను కూడా చెప్పడం జరిగింది. అంతే. ఇంకా ఏది ఉన్నా కానీ ఆ థియేటర్ వాళ్ళది కూడా పొరపాటు. సార్ నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? చంద్రశేఖర్. చంద్రశేఖర్ గారు, మరి అల్లు అర్జున్ గారిని రెండోసారి ఇక్కడ పోలీస్ స్టేషన్ తీసుకురావడానికి జరుగుతుంది. అయితే ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఎపిసోడ్లో మేము మొత్తం కనుక చూస్తుంటే అల్లు అర్జున్ గారిది తప్పుందా, లేకపోతే గవర్నమెంట్ పరంగా ఏమైనా తప్పుందంటారు? అల్లు అర్జున్ సినిమా చూడాలంటే కామ్గా వచ్చి చూసి వెళ్ళిపోవాలి. అక్కడ రోడ్ షో చేయాల్సిన అవసరం లేదు. చనిపోవడానికి కారణం అల్లు అర్జునే. హీరో అయినంత మాత్రాన ఆయన సినీ హీరో తప్ప ఆయన వ్యాపారం చేసుకున్నాడు, సంపాదించుకున్నాడు, ఆయన వృత్తి అది. కాబట్టి ఆయన హీరో కాబట్టి ఆయనకి ఏదో ప్రత్యేక ప్రివిలేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ తీసుకున్న స్టాండ్ కరెక్ట్. ఆ చనిపోయిన కుటుంబాన్ని ఎవరు ఆదుకోవాలి? ఇప్పుడు రాక అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళి పరామర్శించి నేను ఆదుకుంటా అని చెప్పి ఒక మాట కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. అది మానవత్వం లేదు. హీరో అయితే హీరోయిజం వాళ్ళకి సంబంధించిన వృత్తికి సంబంధించింది కాబట్టి మానవత్వం ఉండాలి. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ వెళ్ళడానికి మనకు ఒక కేసు ఉంది, వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్పారు. పరామర్శిస్తానికి కేసు ఏం రాదు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతానికి కేసు అడ్డం రాదు. కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ బయటకు వచ్చిందా పెట్టాలి, బయటకు వచ్చినా కూడా వెళ్ళొచ్చు కదా. వెళ్ళి మాట్లాడి నేను ఆదుకుంటాను, నీ కుటుంబాన్ని ఆదుకుంటాను, ఆ అబ్బాయికి కావాల్సిన ఆరోగ్యానికి సంబంధించిన ట్రీట్మెంట్ నేను చేపిస్తా అని చెప్పి ప్రభుత్వం స్పందించే వరకు వాళ్ళు ఎవరు స్పందించారు. నిన్న నిర్మాతలు వెళ్ళి 50 లక్షలు ఇస్తా అని చెప్పారు. అల్లు అర్జున్ ఇప్పుడు స్పందించరా. కాబట్టి హీరోలు అయితే ఆయనకి వృత్తి అది. కాబట్టి అట్లా హీరోలు కాబట్టి ప్రత్యేకమైన ప్రివిలేజ్ ఉండాలని ఏం లేదు. గవర్నమెంట్ తీసుకున్న స్టాండ్ కరెక్ట్.